హాయ్ అండి. మటన్ ఉంటే చాలు. మటన్తో పచ్చడి చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఎన్నో ఐటమ్స్ చేసుకోవచ్చు. మనం పికెల్ చేసుకుందామా, చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, మటన్ పికెల్ ఎలా పెట్టుకుందామో చూద్దామా? మటన్ పికెల్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చూద్దాం ఒకసారి ఎలా పెట్టుకోవాలో. మటన్ బాగా శుభ్రం చేసేసి కుక్కర్లో పెట్టేసి కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసేసి మూత పెట్టేసి విజిల్ పెట్టాలి. ఒక 8 విజిల్. దాంట్లో వాటర్ ఏమి వేయాల్సిన పని లేదు. ఆల్రెడీ మటన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇది అవుతుంది. అందుకని ఒక 8 విజిల్లు, లేదైతే 8 విజిల్లు. కొంచెం ముద్ర అనిపించిందంటే 10 విజిల్లు పెట్టుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టిన తర్వాత విజిల్ ఆరాక మూత తీసి ఆ ఉన్న వాటర్ ఏదైనా కొద్దిగా ఉంటే దాన్ని స్టవ్ మీద పెట్టి మళ్ళీ వేయించేసుకోవాలి. వేయించేసి అది నీట్గా ఎగిరిపోవాలి, అసలు ఏం వాటరే లేకుండా. ఆ తర్వాత ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని ఆ ఆయిల్లో ముక్కలు వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇవి మరీ గట్టిగా ఉండకూడదు, అట్లని మరీ మెత్తగా ఉండకూడదు, మీడియంగా వేయించుకోవాలి. ఇది బాగా ఇంకా వేడి ఉంది, కొంచెం మీడియంగా వేయించుకొని దీంట్లో వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, ఆవాలు వేసి వేయించాను కొద్దిగా. ఇది బాగా ఇదైన తర్వాత దానికి ఇది వేగుతూ ఉన్నప్పుడే కొంచెం ఒక బాండీలో ధనియాలు, 4 గింజలు మెంతులు, కొద్దిగా జీలకర్ర, చెక్క, ఒక చిన్న ముక్క చెక్క, లవంగాలు వేసుకొని, లవంగాలు కూడా 2 వేసుకుంటే చాలు, అంటే మరి ఈ ఘాటు ఉన్న పిల్లలు తింటారు కదా. వేసుకొని ఇలా పొడిలాగా చేసి, నేను అవి కొంచెమే ఉంది కదా, అది ఇంక మెదగడం కష్టమని కొద్దిగా మిరప్పొడి వేసాను దాంట్లో, పౌడర్ అవ్వడానికి అనేసి. ఈ మిక్సీలో కొంచెం ఉంటే పట్టదు, పొడి అవ్వదు, అందుకని కొంచెం మిర్చి పౌడర్ వేసి ఇచ్చేసాను. ఇట్లా అయ్యాక స్టవ్ ఆపేసుకోవాలి. ఆగినాక కొంచెం బాగా చల్లారిన తర్వాత, ఆయిల్ అంతా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇందులో కొద్దిగా ఈ పౌడర్ అంతా వేసేసుకోవాలి. వేసి ఇలా కలిపాక కొద్దిసేపు అట్లా పక్కన పెట్టేసి, తర్వాత నిమ్మకాయలు తీసుకొని ఒక 3 నిమ్మకాయలు చూసేసామంటే చాలా బాగుంటుంది. ఒక రోజంతా ఊరిన తర్వాత నెక్స్ట్ డే అన్నంలో వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. లెమన్ తీసుకుని దాన్ని జ్యూసర్లో పెట్టి జ్యూస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ను ఇందులో కలిపేయాలి. కావాలా? రండి, మటన్ పికెల్, ఎమ్మి మటన్ పికెల్. చూస్తుంది నోరుతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. రండి తిన్నాం. ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.